ఆగండి. ఆగండి. మీరన్నీ మర్చిపోయి కొద్దిసేపు కడుపుబ్బా నవ్వాలనుకుంటే మటుకు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బుల్లి కథను పక్కా వినాల్సిందే. నవ్వడానికి రెడీయేనా మరి? స్టార్ట్ చేస్తున్నా వినేయండి. చిన్నప్పుడు మనం పడుకునే ముందు మన పేరెంట్స్‌ని కథ చెప్పు అని చెప్పి ఏదో ఒకటి అడిగి విసిగిస్తూ ఉంటాం కదా! అప్పుడు మా నాన్న నాకు చెప్పిన కథ ఇదనమాట. మాకు తెలియకుండా కథన. సో, ఆ కథే దేని గురించి అనుకుంటున్నారో తెలుసా? పిత్తి గురించి. అంటే ఎస్ యెస్. మీరు విన్నది నిజమే. పిత్తు కథ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక చిన్న పిత్తి కథ. చిన్న పిత్తి కథ అనేసి కొట్టిపడేసారు. మళ్ళీ మన పిత్తి వరకు బాగా కోపమొచ్చిద్ది. కోపమొస్తే ఏం చేస్తారో తెలుసా? కథ వినేయండి మరి. పిత్తు కథ ఏంటమ్మా చెండాలంకం నీకింక వేరే కథలేం దొరకలేదన్నట్టు అని అనుకుంటున్నారా? అలా అనకండి ప్లీజ్. ఎందుకంటే పిత్తు గొప్పతనం మీకు తెలీదు. ఆక్సిజన్ మనిషి బతకడానికి ఎంత అవసరమో, కార్బన్ డయాక్సైడ్ గూడా అంతే అవసరం కదా మరి. సో, పిత్తిని అలా అవమానించకూడదు. సో, కథ పూర్తిగా వినాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి నేను చూపిస్తున్నట్టు నా ప్రొఫైల్‌లోకి వెళ్ళిపోయి నా ఛానల్‌లోకి వెళ్ళిపోయి ఫుల్ లెంగ్త్ వీడియో ఉంటుంది. సో, పక్కా చూడండి. ఐ ప్రామిస్ అస్సలంటే అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. సో, ఖచ్చితంగా నవ్విపిస్తాను. పక్కా చూడాల్సిందే. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.